రాజమండ్రి జైలుకి సంబంధించినటువంటి విషయం, ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా అందులో మళ్ళీ మాట్లాడారు. ఇవన్నీ కూడా అలయన్స్ గురించి మాట్లాడారు. ఇదంతా అయ్యింది. అలయన్స్ ప్రకటించిన తర్వాత ఇంకోటి కొంతమంది మాట్లాడతారు. ఈరోజు కూడా కొంత కథనాలు చెప్తారంటూ ప్రొఫెసర్ గారి గురించి కూడా అందులో మాట్లాడుతూ చెప్పేది. అక్కడ 29 నిమిషాల 34 సెకండ్లలో ఇది మాట్లాడారు, 6వ నిమిషంలో అది మాట్లాడారు, అది అలా జరిగింది అంటూ అక్కడ కూడా కొంచెం కామెడీ చేసి చెప్పారు. ఆయన అరెస్ట్ చేయండి, వీలైతే జైలుకి పంపండి అని నేను ఎందుకు అడుగుతాను, నాకు అవసరమా? అది వాళ్ళు చేయలేరా? నేను భవిష్యత్తు గురించి, పెట్టుబడులు, ఉద్యోగాల గురించి మాట్లాడతాను కానీ వ్యక్తిగత కక్షలు నాకెందుకు? ఈ రోజు దాకా ఆయన అదేం మాట్లాడుంటే అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకసారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేది ఉంటే ఇమ్మీడియట్గా జరిగిపోయేది. అది నేషనల్ లెవెల్. అది కేసులేమీ ఏపీ గవర్నమెంట్ పెట్టింది కాదు, నేషనల్ గవర్నమెంట్ పెట్టింది. సో దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంటుందా? సో ఆ పనికిమాలిన విశ్లేషణలు ఇక్కడ వద్దంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి, వీటి గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ పార్టీ డిసిప్లిన్కి సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్లియర్గా చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ దీంట్లో. ఇక కులం గురించి వచ్చినప్పుడు నేను